హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో నాన్ వెజ్ ఏం లేదు. ఓన్లీ టమాటా కర్రీ కమ్ కాకరకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. నేను ఏంటంటే ఈరోజు కూడా మా ఆయనకు ఆఫీస్ ఉన్నందుకు నేను ఏం స్పెషల్ ప్రిపేర్ చేయలేదు. కొంచెం నాకు మెషిన్లో కూడా కొంచెం బట్టలు ఉండే అవి వేసేసుకున్నాను అనమాట. ఇంట్లో రెగ్యులర్ వర్క్ చేసుకున్నాను. ఈవినింగ్ ముగ్గు పెట్టాను ఈరోజు, మార్నింగ్ పెట్టలేదు నేను, కొంచెం వేరే వర్క్ ఉన్నందుకు. సో ఇక్కడ ఈవినింగ్ అయితే నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఎగ్ కర్రీ కోసం నేను ఈ మసాలాస్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు నా దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేస్తా. పర్టిక్యులర్ ఇదే మసాలా అని చెప్పేసి ఏం యూజ్ చేయను ఫ్రెండ్స్. ఏంటంటే ఇక ఈరోజు మా హస్బెండ్కి కూడా రానికి కొంచెం లేట్ అయిపోయిందనమాట. సో ఇంట్లో ఏది ఉంది దాంతోనే కొంచెం 4 eggs ఉండే అనమాట. ఆ ఎగ్స్తో కర్రీ చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ ఆయన వచ్చే వరకు లేట్ అవుతుంది. మళ్ళీ మార్నింగ్ బాబుకి స్కూల్ ఉంది, రేపు నేను కూడా ఫాస్ట్ ఉంటాను అనమాట. మండే ఫాస్ట్ అనమాట. సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు శ్రావణం కదా ఫ్రెండ్స్. సో మండే ఫాస్ట్ ఉందామని చెప్పి 4 Mondays నేను ఫాస్ట్ ఉంటున్నాను అనమాట. ఏంటంటే ఎప్పుడు ఉండలేదు, ఫస్ట్ టైం ఉంటున్నాను. సో ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు. మనం కొంచెం చిన్న బొగాన పెట్టేసుకొని దాంట్లో ఆనియన్ ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసి ఆయిల్ పోసేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 spoons వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకొని దాంట్లో నేను చూపించిన మసాలాలు హాఫ్ ప్యాకెట్స్ వేసిన ఫ్రెండ్స్. ఫుల్ ప్యాకెట్స్ వేయలేదు ఎందుకంటే 4 eggs ఉన్నాయి కాబట్టి. దాని తర్వాత దాంట్లో నిమ్మకాయ పిండేసి వాటర్ పోసి బాగా ఉడికించుకున్నాను అనమాట. ఒక 5 minutes 10 minutes తర్వాత దాంట్లో ఎగ్స్ యాడ్ చేసేసి దాంట్లో కొత్తిమీర యాడ్ చేసేసి మళ్ళీ గ్యాస్ పైన హై ఫ్లేమ్లో పెట్టానమాట. ఒక 10 minutes తర్వాత నా కర్రీ రెడీ. సో నైట్ మూవీ చూస్తూ నా ఫ్యామిలీతో నేను డిన్నర్ ఎంజాయ్ చేశానమాట. సో ఎంజాయ్ అయింది ఫ్రెండ్స్. వీకెండ్ అయిపోయింది, మళ్ళీ వీక్ స్టార్ట్ అయిందని చెప్పి బాధ అంతే. మళ్ళీ అదే స్కూల్ లైఫ్, పిల్లలకు పంపించాలి, హస్బెండ్కి ఆఫీసు, ఇంట్లో వర్క్. అబ్బా బాయ్.